హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇస్ నోటిఫికేషన్. ముందుగా కొత్త వ్యూవర్స్ అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి జింపాక్ట్ అనే కంపెనీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయి, నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. సో అది కూడా మనకి మన హైదరాబాద్లో చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ముందుగా జింపాక్ట్ కెరీర్స్ ఓపెన్ చేయండి. దాని తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కెరీర్స్ అట్ జింపాక్ట్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సర్చ్ జాబ్స్ అని ఉంది, జాబ్ సర్చ్ అని క్లిక్ చేయండి. సో ఇలా నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నాకు ప్రాసెస్ అసోసియేట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. సో ప్రాసెస్ అసోసియేట్ కంట్రీలో మనకి ఇప్పుడు ఇండియాలో చూద్దామండి. ఇండియా చూడండి ఫ్రెండ్, మనకు షోయింగ్ నెంబర్ ఆఫ్ 1 to 25 వేకెన్సీస్. ఇండియా, కోల్కతా, గురుగ్రామ్, హైదరాబాద్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హైదరాబాద్ ఉంది, ప్రాసెస్ అసోసియేట్ అని. సో దీని డిస్క్రిప్షన్లోకి వెళ్తే ప్రాసెస్ అసోసియేట్ అండర్ యూడబ్ల్యూ అంటే అండర్ రైటింగ్ అండి. అండర్ రైటింగ్ సపోర్ట్కి అంటే చూడండి ఇక్కడ స్టార్ట్అప్ విత్ స్పిరిట్ అండ్ 90,000+ QS. సో ఇదంతా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. దీనికి ప్రాసెస్ అసోసియేట్ అండర్ రైటింగ్ సపోర్టింగ్ అంటే ఏంటంటే యువర్ రోల్ విల్ రిక్వైర్ యూ టు యూటిలైజ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆర్ రీఇన్సూరెన్స్ అండ్ అండర్ రైటింగ్ ప్రాసెస్ టు ప్రాసెస్ ట్రాన్సాక్షన్స్ ఫర్ ద అండర్ రైటింగ్ సపోర్ట్ టీమ్స్ అండ్ కమ్యూనికేట్ విత్ ఆన్సైట్ టీమ్. రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఫర్ అండర్ రైటింగ్ సపోర్ట్ టీమ్స్, ఎన్ష్యూర్ టు లండన్ మార్కెట్ అండ్ loyal market is a must. Responsible to comprehend good customer attitude to clearly articulate the resolution. Responsible to balance dynamic volumes of workloads and to reach targets and deadline on a timely basis. అంటే దీన్ని బట్టి చూసుకుంటూ ఉంటే మనకి ఇది టార్గెట్ బేస్డ్ లాగా కనిపిస్తుందండి. సో నాలెడ్జ్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ పైన మనకి కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత దీనికి ఎలిజిబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. దీనికి ఎక్స్పీరియన్స్ అంటూ ఏం అడగట్లేదు వాళ్ళు. షుడ్ హ్యావ్ వింగ్ టు వింగ్ నాలెడ్జ్ ఆఫ్ అండర్ రైటింగ్ లైఫ్ సైకిల్, డెమాన్స్ట్రేట్ అండ్ కల్టివేట్ కస్టమర్ ఫోకస్ కొలాబరేషన్ అకౌంటెంట్లీ ప్రొఫిషియంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బోత్ రైటింగ్ అండ్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ ప్రొఫిషియన్సీ ఉండాలంటున్నాడు. ప్రిఫర్డ్ స్కిల్ టెస్ట్ ఇన్సూరెన్స్ డొమైన్ అవేర్నెస్, గుడ్ నాలెడ్జ్ ఆఫ్ MS ఆఫీస్. సో ఇన్సూరెన్స్ పైన మనకి కొంచెం అవేర్నెస్ అనేది ఉండాలి అండ్ MS ఆఫీస్లో కూడా కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలి. తర్వాత ఇంపాక్ట్ ఈస్ ఈక్వల్ టు అన్ని రిలీజియన్. సో ఇక్కడ మనం మళ్ళీ కింద చూసుకుంటే జాబ్ ఏంటంటే ప్రాసెస్ అసోసియేట్ జాబ్ ID ఏంటి అంటే ఇక్కడ ఉంది చూసుకోండి. ప్రిలిమినరీ లొకేషన్ వచ్చేసి మనకు హైదరాబాద్లో ఉన్నాయండి ఇవి. సో తర్వాత జాబ్ ఫుల్ టైం అండి. సో ఇక్కడ అప్లై పైన ప్రెస్ చేశాను. సో అప్లై పైన ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనకు అడుగుతుంది ఫ్రెండ్స్, చూసుకోండి. లాస్ట్కి యాక్సెప్ట్ ఇదంతా చదువుకొని యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత సైన్ అప్ అడుగుతుంది, సైన్ అప్ చేసేసుకొని సో సైన్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. సెలెక్ట్ పైన వచ్చేసి సేవ్ అండ్ కంటిన్యూ వచ్చేసి మిగతా మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇట్లా ఇచ్చేస్తే ఇది అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ ఇదే కాకుండా ఇంకా దీంట్లో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను. ఇందులో
ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్ నాన్ వాయిస్ అని కూడా ఉంది ఫ్రెండ్స్. మనం క్లిక్ చేయండి. సో కస్టమర్ సర్వీస్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే రెస్పాండ్ టు కస్టమర్ క్వైరీస్ అండ్ కస్టమర్ కన్సర్న్, ప్రొవైడ్ సపోర్ట్ ఫర్ డేటా కలెక్షన్ టు ఎనేబుల్ రికవరీ ఆఫ్ ద అకౌంట్ ఫర్ ద యూజర్, maintain a deep understanding of client process and policies, provide excellent customer service to our customers, services to customers. సో ఇది మీరు చూసుకోండి ఫ్రెండ్స్. జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటంటే మ్యాక్సిమం మనకు అందరికీ తెలిసిందే కస్టమర్ సపోర్ట్ ఎలా చేయాలంటే నాన్ వాయిస్లో కానీ చాట్స్లో కానీ కాల్స్లో కానీ చేస్తూ ఉంటారు. సో దీనికి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఏంటంటే సో ముందుగా కొంచెం ఏదైనా ఎక్స్పీరియన్స్ ఈ కస్టమర్ సపోర్ట్ దాంట్లో కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే సో ప్రిఫర్ చేయడానికి ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా చేసుకోవచ్చు, బట్ దీనికి కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోండి, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా రిఫర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇది కూడా జాబ్ ప్రాసెస్ అసోసియేట్ కస్టమర్ సర్వీస్. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ఎవరైనా దీనికి ఎలిజిబుల్. చూసుకోవచ్చు మీరు ఇక్కడ జాబ్ పోస్టింగ్ డేట్ August 19, 2021 అంటే నిన్నే అయింది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఫుల్ టైం అని చెప్పుకోవచ్చు. సో సేమ్ దీనికి కూడా అప్లికేషన్. సో నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో మన డీటెయిల్స్ అనేటివి ఇలా ఇచ్చేసి చూసుకోవచ్చు మీరు. డీటెయిల్స్ అనేది ఇలా స్కిల్స్ తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ పైన ఓపెన్ చేసి సో మనకు తెలిసినవి ఉంటాయి అన్నీ రెజ్యూమ్ లాంటివి ఫార్వర్డ్ చేయాలి. సో మీరు అందరు చేస్తారని అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా రిఫర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మన లాస్ట్ వీడియోలో కూడా టెక్ మహీంద్రా వాళ్ళకి సీనియర్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పాను. సో ఇప్పుడు ఫ్రెషర్స్ గురించి చెప్పాను. సో ఎవరైనా ఉంటే రిఫర్ చేయండి, దానికి కూడా ఆ వీడియో కూడా చూడండి. లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్, లైక్స్ చేయండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గంట సింబల్ కూడా నొక్కండి. నేను ఎప్పుడైనా అప్డేట్స్ పెట్టిన వెంటనే మీకు వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.